తెలంగాణ బీజేపీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్దంతో రెండు వర్గాలుగా చీలినట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, నగేష్, రఘునందన్ రావు లంచ్ మీట్ లో కలుసుకున్నారు. మరో ఇద్దరు ఎంపీలు ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సైతం ఢిల్లీలోనే ఉన్నారు. వరుసగా పార్టీ పెద్దలను కలుస్తున్నారు. అయితే బండి సంజయ్, ఈటెల మధ్య వివాదం పార్టీ పెద్దల దగ్గరకు చేరడంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీలంతా రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నవారే కావడంతో వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. తెలంగాణ బీజేపీలో రోజుకొక వార్త వైరల్ అవుతా ఉందని చెప్పవచ్చు. రోజుకొక కొత్త వార్త తెరపైకి వస్తుంది. సో ఈ రోజు ఒకవైపు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఒక ఆసక్తికర సంఘటన పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంపీలు, తెలంగాణకు సంబంధించి బీజేపీ ఎంపీలు మొత్తం 8 మంది ఉన్నారు. అందులో 6 ఒకే చోట చేరి లంచ్ మీట్ కావడం ఇప్పుడు చాలా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో బీజేపీ ఎంపీల లంచ్ మీట్ జరిగింది. ఈ భేటీకి 6 అంటే కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటుగా ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, నగేష్, అదేవిధంగా ధర్మపురి అరవింద్, మొత్తంగా కూడా 6 ఎంపీలు హాజరయ్యారు. సో ఈ భేటీకి సంబంధించి లంచ్ మీట్ గా చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో అదేవిధంగా బీజేపీలో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా చూసుకుంటే తెలంగాణ బీజేపీలో వరుస సంఘటనలు మనకు తెలిసిన విషయమే. ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. సో ఇద్దరు అంటే ఒకవైపు కేంద్ర మంత్రి, మరోవైపు ఎంపీగా ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదము ఢిల్లీకి జరిగింది. ఇప్పటికే ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా ఢిల్లీ పెద్దలను కలిసి ఈ వివాదం, ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి వివాదంపై బీజేపీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేవలం అంటే 8 మంది ఎంపీలున్న 2 కేంద్ర మంత్రులు మినహా 6 ఎంపీలు అంతా ఒక చోట భేటీ కావడం మాత్రం తీవ్ర చర్చ జరుగుతోంది బీజేపీ పార్టీలో. సో మొత్తంగా కూడా 2 మంత్రులు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ 8 మందిలో 2 హాజరు కాలేదు. 6 ఎంపీలు కూడా హాజరయ్యారు. సో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 6 ఎంపీల భేటీ ఎందుకు జరిగింది, ఇది కేవలం ఒక లంచ్ మీటింగ్, దీని మీద ఇంకా ఇంటర్నల్ గా వేరే ఇతరత్ర తాజా అంశాలపై ఏమైనా చర్చించుకున్నారా అని చెప్పేసి బీజేపీ వర్గాలు, అదేవిధంగా బీజేపీ పెద్దలు కూడా ఆరాధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొత్తంగా కూడా మీటింగ్ ముగిసిన తర్వాత ఆ లంచ్ భేటీకి సంబంధించినటువంటి ధర్మపురి ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా తమ సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్ట్ పెట్టడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆ వివాదం కొనసాగుతున్న క్రమంలో బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాట నేపథ్యంలో 6 అంతా ఒకవైపు ఉండి 2 కేంద్ర మంత్రులను మినహాయించి సంబంధం లేకుండా వీళ్ళు భేటీ కావడం ఏందనేది ఒక చర్చ జరుగుతోంది. అంటే ఇండైరెక్ట్ గానే కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ తీరు పట్ల రాష్ట్ర బీజేపీలో కొంతమంది ఎంపీలతో పాటు ఇతర సీనియర్ నాయకులు కావచ్చు, ఇతరత్ర కూడా కొంత వాళ్ళ మంత్రుల వైఖరి, కేంద్ర మంత్రుల వైఖరి పార్టీలో నచ్చట్లేదు అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నుంచి కూడా బీజేపీకి సంబంధించి రోజుకొక విధానం తెరపైకి వస్తుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్నికైన సందర్భంలో రామచంద్రరావు అధ్యక్షుడు అయిన వెంటనే మొత్తంగా కూడా రాజాసింగ్ మొదటగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను ప్రశ్నించి పార్టీకి రాజీనామా చేశాడు. రాజాసింగ్ తో మొదలైనటువంటి ప్రకంపనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో రాజాసింగ్ తర్వాత ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా అదే ఒక రకంగా బండి సంజయ్ ని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో మాట్లాడిన, ఘాటుగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రామచంద్రరావు కూడా ఢిల్లీలో ఈ రోజు జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా
పరిణామాలతో పాటు బీజేపీలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆయన అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా స్థానం పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు రామచంద్రరావు జేపీ నడ్డాతో భేటీ అవుతున్న సందర్భంలోనే ఎంపీలంతా కూడా ఒకచోట భేటీ కావడం దేనికి సంకేతం అని చెప్పేసి బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఏదేమైనా కొంతమంది ఏదైతే రాజా సింగ్ చెప్పినట్టుగానే రాజా సింగ్ కూడా ఒక నలుగురు వ్యక్తుల వల్లే బీజేపీ తెలంగాణలో బీజేపీ బలపడటం లేదు, అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ఈ నాయకుల తీరు వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికే రాజా సింగ్ చెప్పిన సందర్భాలునే ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉండబోతున్నాయా ఉంటున్నాయా అని చెప్పేసి కూడా బీజేపీలో ఒక చర్చ జరుగుతా ఉంది. మొత్తంగా కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీకి సంబంధించి క్యాడర్ కావచ్చు సీనియర్ నాయకులంతా కూడా తీవ్ర మొత్తంగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో బీజేపీకి ప్రజలు అవకాశం ఇచ్చేందుకు అధికారంలోకి తెచ్చుకునేందుకు అధికారం ఇచ్చేందుకు సిద్ధపడుతున్న నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అంతర్గత విభేదాలు మాత్రం తీవ్రంగా మొత్తంగా కూడా కార్యకర్తలను పార్టీ క్యాడర్ను నిరాశపరుస్తున్నాయని చెప్పవచ్చు. సో మొత్తంగా ప్రస్తుత పరిణామాలు మాత్రం బీజేపీలో కేంద్ర మంత్రులు వర్సెస్ ఎంపీలుగా జరుగుతున్న యుద్ధం, ఇద్దరు నేతల మధ్య యుద్ధం కొనసాగుతుందనే ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఆ భేటీలు ఆరుగురంతా ఒక చేతికి తేవడము, అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులు లేకపోవడము, అదే సందర్భంలో వరుసగా 3-4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా అన్ని చూస్తా ఉంటే బీజేపీలో ఏదో జరుగుతా ఉంది అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. సో అది ఏ రకంగా ఉంది, దీనిపైన అధిష్టానం ఏం చేయబోతున్నది మాత్రం రాబోయే రోజులను తేలాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఒక రకంగా ఈటల రాజేందర్ సెంట్రిక్ గానే రాజకీయాలు కొనసాగుతున్నాయి. మరి ఈటల రాజేందర్ విషయంలో బీజేపీ అధిష్టానం ఆలోచన ఏ విధంగా ఉంది, బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా ఈటల రాజేందర్ వేచి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే 3-4 రోజుల క్రితం జరిగిన సంఘటన పైన కూడా ఆ ఈటల రాజేందర్ మాట్లాడిన తీరుపై కూడా అధిష్టానం కొద్దిగా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్లు బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్ విషయంలో అధిష్టానం ఏ రకంగా రియాక్ట్ కాబోతుంది, అధిష్టానం ఒకవేళ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈటల రాజేందర్ ఎలా స్పందించబోతున్నారని మాత్రం కొద్దిగా వెయిట్ చేయాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పరిణామాలన్నీ కూడా పార్టీకి తీవ్రంగా నష్టం చేకూర్చేవే అని చెప్పేసి ఒక చర్చ ఉంది. సో దీనిపైన అధిష్టానం మరి ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతోంది, మరి ఎవరిని కంట్రోల్ పెడుతుంది, ఎవరిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందో మాత్రం మనం వేచి చూడాలి ఉంటుంది. అయితే రాధాకృష్ణ లంచ్ మీట్ లో ఉన్న వారంతా ఒక రకంగా రాష్ట్ర చీఫ్ పదవి కోసం ప్రయత్నించిన వారే కావడంతో ఇది అంటే మరింత ప్రాధాన్యత సంతరించింది అనుకోవచ్చా? అంటే ఈటెల వర్గమే బలంగా ఉందనిపిస్తోందా? ఖచ్చితంగా. అంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి సంబంధించి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎంపీ రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, డీకే అరుణ అందరూ కూడా ఈటల రాజేందర్తో సహా వీళ్ళందరూ కూడా ప్రయత్నించిన పరిస్థితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కూడా ఆశావాహులంతా కూడా ఈటల రాజేందర్ తో కలిసి చేవెళ్ల ఎంపీ నివాసంలో భేటీ అవడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 3 రోజుల క్రితం కూడా బండి సంజయ్ కి సంబంధించి ఈటల రాజేందర్ మధ్య ఉన్న విభేదాలకు ఇప్పుడు ఈటల రాజేందర్ తో పాటు మిగతా ఎంపీలు ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఈటలకు ఈ 6 అయితే ఈటలకు మిగతా 5 ఎంపీల మద్దతు, అంటే కేంద్ర మంత్రులు వాళ్ళిద్దరు కాకుండా మిగతా 5 ఎంపీల మద్దతు ఉందా అనేది ఒక చర్చ జరుగుతోంది. అంటే ఈటల రాజేందర్ ఒక రకంగా చెప్పాలంటే తన వైపు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, తన వైపు న్యాయం ఉంది, తన వైపే మిగతా పార్టీలోని కీలక నేతలంతా తన వైపే ఉన్నారు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారా అని చెప్పేసి ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఈ ప్రస్తుత పరిణామాలు మాత్రం బీజేపీకి కాస్త ఇబ్బందికరమనే చెప్పవచ్చు. సో దీనిపైన మరి అధిష్టానం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయబోతుంది, ఎలా వీటిని కట్టడి చేయాలనుకుంటుందో మాత్రం మనం వేచి చూడాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పెద్దల ఫోకస్ అంతా కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికపైన, నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని ఎవరు చేయాలి, ఎందుకంటే నిన్న ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ధన్కర్ రాజీనామాతో నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని ఎవరు చేయాలనే దానిపైనే దృష్టి పెట్టినట్టుగా ఉంది. సో ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాతే బీజేపీ తెలంగాణ బీజేపీ పైన కేంద్రం సంబంధించి బీజేపీ పెద్దలు బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టే అవకాశం, ఆ తర్వాతే ఈ మొత్తం వ్యవహారం పైన ఒక దిశానిర్దేశం చేసి వీళ్ళకి సంబంధించి పార్టీని ఎలా బలోపేతం చేయాలో గైడ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.